హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమలత. వెల్కమ్ బ్యాక్ టు సుమా సురేఖ బ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పావ్ బాజీ అండి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ప్రిపేర్ చేసిందండి. చాలా బాగా చేసింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్ వేలో చేసేసాను తను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలండి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ గల ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు. కొంచెం ఉల్లిపాయలు మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసుకోవాలండి. ఆ తర్వాత క్యారెట్ అండి, చిన్నది తరుక్కొని వేసేసుకోవాలి చిన్నగా. తర్వాత 2 టమోటా పండ్లండి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు. మనకి టమోటా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే గరం మసాలా. మీరు ఈ స్టేజ్లో కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 3 ఆలుగడ్డలండి ఉడికించుకునేటివి సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. అలాగే ఉడకబెట్టుకున్న బఠానీ అండి. ఇక్కడ మనం బాగా కలిపేసుకొని మ్యాష్ చేసేసుకోవాలండి. మ్యాషర్ తీసుకొని కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ. అలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు మనం కలుపుకొని ఇక్కడ మీరు కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అండి. నాకు ఇక్కడ చిక్కబడిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వేరే ప్యాన్ తీసుకొని దాంట్లోన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం అండి బంద్ తీసుకున్నాను. మీరు ఇక్కడ కావాలంటే మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా. ఆ తర్వాత సెకండ్ సైడ్ కూడా నేను టర్న్ చేసేసుకున్నానండి. చూసారు కదండి ఈరోజు రెసిపీ చాలా టేస్ట్గా ఉండిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్.